ఈ వీడియో నోవహును గూర్చినది. ఈ లోకం హింస మరియు అవినీతితో నిండిపోయింది. ప్రజలు దేవుని నుండి దూరమయ్యారు. మంచికి బదులుగా చెడును ఎంచుకున్నారు. కానీ నోవహు అనే వ్యక్తి దేవునితో నమ్మకంగా నడిచాడు. దేవుడు నోవహుతో ఇలా అన్నాడు, భూమి దుష్టత్వముతో నిండిపోయింది. నేను గొప్ప జలప్రళయాన్ని తెస్తాను. కానీ నువ్వు నీ కోసం మరియు నీ కుటుంబం కోసం ఒక ఓడను నిర్మించు అని. నోవహు దేవుని మాట విన్నాడు. ప్రజలు అతన్ని ఎగతాళి చేస్తుండగా అతడు భారీ ఓడను నిర్మించడం ప్రారంభించాడు. ఓడ సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు భూమి అంతటా జంతువులను, సింహాలు, ఏనుగులు, పక్షులు మరియు చిన్న కీటకాలను కూడా రెండుగా పంపాడు. నోవహు, అతని కుటుంబం మరియు అన్ని జంతువులు ఓడలోనికి ప్రవేశించాయి. అప్పుడు దేవుడే గొప్ప తలుపును మూసివేశాడు. అప్పుడు వర్షం ప్రారంభమైంది. 40 పగళ్ళు మరియు 40 రాత్రులు కురిసింది. పర్వతాలు మరియు లోయలను కప్పివేస్తూ నీరు పెరిగింది. కానీ ఓడలోపల నోవహు, అతని కుటుంబం మరియు జంతువులు సురక్షితంగా ఉన్నాయి. దేవుని చెయ్యి తుఫాను నుండి వారిని రక్షించింది. చివరకు వర్షం ఆగిపోయింది. ఓడ అరారాతు పర్వతాలపై వాలింది. నోవహు ఒక పావురాన్ని విడిచిపెట్టాడు. అది ఒలీవ ఆకుతో తిరిగి వచ్చింది. నోవహు మరియు అతని కుటుంబం బయటకు వచ్చారు. జంతువులు భూమిని మళ్లీ నింపాయి. నోవహు ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. మరియు దేవుడు ఇలా అన్నాడు, నేను ఇంకెప్పుడూ జలప్రళయంతో భూమిని నాశనం చేయను. నా వాగ్దానానికి గుర్తుగా నేను నా ఇంద్రధనస్సును ఆకాశంలో ఉంచాను అని. ఇలాంటి మరిన్ని వీడియోస్కై సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.